భారతీయ జనతా పార్టీ గత 3 మాసాలుగా కమిటీలన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకొని రాబోయే 3 మాసాలను కూడా ఉద్యమపరంగా నిర్ణయించుకొని ముందుకెళ్తున్నది. దానిలోని భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో తద్వారా ఇవాళ ఆర్థిక పరిస్థితి దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ ఎంతో మెరుగుపడింది. ఇవాళ సామాన్య ప్రజలు దీన్ని ఎంతో హర్షిస్తున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ఇంకా కూడా ఈ నోటు రద్దు విషయంలో తత్సారమై ప్రజలను తప్పుకోవడం పట్టిస్తున్నది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవాళ అట్టడుగు ప్రజలు ఎంతో లాభం చెందుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కానీ అట్టడుగు ప్రజలు కానీ ఇవాళ ధరలు కానీ అన్ని అదుపులోకి వచ్చినాయి. ఇవాళ సామాన్య ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నాడు. గత 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేయలేని పరిస్థితులను ఇవాళ మరి కేవలము 3 సంవత్సరాలనే నరేంద్ర మోడీ గారు చేసి చూపెట్టారని చెప్పి ఇవాళ ప్రజలు హర్షిస్తున్నారు. మరి ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెట్టిందో వాటిని తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయవలసిన బాధ్యత ఉంది. దాన్ని హెచ్చరించడానికి కోసమే భారతీయ జనతా పార్టీ ఉద్యమాల ద్వారా ప్రజలను మరి జాగృతం చేసి ముందుకెళ్లే తరుణంలో మరి మన మంచిర్యాల పట్టణంలో ముఖ్యంగా 2వ టౌన్లో ఏదైతే అమాలి వాళ్ళలో ఎంత బాధపడుతున్నారో కనీసం ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేవు, స్థానిక నాయకులు కూడా ముందు చూపు లేకుండా ఉన్న బ్రిడ్జిని మూయించేస్తే దానికి మరి ఆల్టర్నేటివ్గా ఆలోచించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజల యొక్క ఇబ్బందులు తొలగించడానికి భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా కృషి చేస్తుందని చెప్పి మనం చేస్తున్నాం.